క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలో వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా కాపాడి మీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కూడా భద్రపరిచి మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. వాక్యములను వెలుచుండగా విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఫలింపజేసుకునే ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మనం పాడినటువంటి పాట, చివరిగా పాడిన పాట ప్రేమ ప్రేమ ప్రియుడవు నీవే. నిజంగా దేవుడు ప్రేమకు స్వరూపి అయి ఉన్నాడు. ఈ లోకంలో దేవుడి మాట ఏం చెప్తుందంటే, 1 కొరింథీ 14 అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనము 1 కొరింథీ 14 అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడానికి చాలా ప్రయాసాలు. ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడుతున్నామని చెప్తున్నాడు దేవుడు? వేరే వాటి కోసం మనం ప్రయాసపడుతుంటాం. ఈ లోకంలో అనేకమైన వాటి కోసం పరుగులిడి, అనేకమైన వాటి కోసం పరిగెత్తి ఫెయిల్ అయిపోతుంటాం. కానీ దేవుడు ముఖ్యంగా దేనికోసం ప్రయాసపడుతున్నామని చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. చాలా ప్రయాసాలి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అందరిలో ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు అందరిలో ప్రేమ నింపుటకు నేర్పిస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని సెలవిస్తున్నాడు. అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. దేవుని మాట మరి 1 కొరింథీలో 13వ అధ్యాయంలో చూస్తే, ప్రేమ చాలా గొప్పది. ప్రేమ అనేది చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. ఈ ప్రేమను కలిగి ఉండటకు మనము ప్రయాసపడాలి. అందుకే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని చెప్తుంది. ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకంలో ప్రేమతో ఏదైనా కూడా సాధించవచ్చు. ప్రేమ అనేది చాలా గొప్పది. దేవుడు చూపినది ప్రేమ. అందుకే నేను చాలా మంది భాషలు మాట్లాడుతుంటారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ దాంట్లో ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థమే. ఏదైనా ఒక వంట చేసినప్పుడు అందులో ముఖ్యంగా ఏముండాలా? పెద్దలు చెప్తుంటారు, అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని. అంటే ఉప్పు ఎంతో శ్రేష్టమైనది, ప్రేమ కూడా చాలా శ్రేష్టమైనది. ప్రేమ ఉంటేనే మన జీవితంలో మనము రుచికరంగా ఉంటాం. మనలో అనేకమైన గుణాలు ఉంటాయి. ఈర్ష, ద్వేషము, కలహము, మత్సరము, కుళ్ళు, కుతంత్రము, ఇవన్నీ కలిగి ఉంటాం. కానీ ప్రేమ అనేది మన హృదయంలో, మన జీవితంలో ఉండదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ కలిగి ఉండడం కాదు, అన్ని తీసేసి ఏముండాలా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ అనేది చాలా గొప్పది. అందుకే నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండును అంటాడు. ప్రేమ ఎటువంటిది అంటే, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు ప్రయోజనం లేదు అంటే, 3వ వచనము చదువుకుంటే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా ప్రయోజనము లేదు అంటాడు. ప్రయోజనము లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఎప్పుడు కూడా ఉప్పొంగదు. అహంకారము ఉప్పొంగుతుంది, గర్వము ఉప్పొంగుతుంది. ఇవన్నీ బయటికి కనబడతాం. అహంకారం గలవాడు ఎట్లా నడుస్తాడు?
వేరుంటుంది. ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు ఎట్లుంటాడు? తగ్గించుకొని ఉంటాడు. ప్రేమ కలిగిన వాడు ఎట్లుంటాడంటే అన్ని కలిగి ఉన్నవాడు ఎట్లుంటాడు? తగ్గి ఉంటాడు. ప్రేమ గలవాడు కూడా డంబముగా ప్రవర్తించాడు, డంబము చూపించాడు అనమాట. ఎందుకంటే ప్రేమ అనేది అతనిలో డంబము చూపించదు. ప్రేమ అనేది అతనిలో ఆమెలో ఏం చూపించిందంటే తగ్గింపును చూపిస్తుంది. అందుకే ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడుడి అని చెప్తుంది. ఆ ప్రేమ ఎక్కడ నడుచుకోదంట? అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో అంటే అపకారం చేయాలా అనేది ఉండదు. కోపపడిన వారి మీద మరలా ఏముంటది? ప్రేమ ఉంటది కాబట్టి అపకారం చేయం. అపకారం బదులు ఏం చేస్తాము? ఉపకారం చేస్తాం. ఎందుకంటే మనలో ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉంటే అప్పటికి కోపపడతాడు కానీ ఎప్పటికి కూడా అపకారము చేయడు. ప్రేమ అంటే ఇతరులకు కీడు చేయం. ప్రేమ అంటే ఇతరులకు మీద ద్వేషము కలిగి ఉండం. ఒకవేళ అప్పటికి కోపపడినా మరలా మనలో ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి అపకారం చేయకుండా, ఇతరులకు కీడు చేయకుండా మేలు చేసుకుంటూ పోతాం. అందుకే దేవుడిని ద్వేషించిన వారిని కూడా ఆయన ఏం చూపించినాడు? వారి మీద ప్రేమను చూపించినాడు. తండ్రి వీరిని క్షమించు అని చెప్తున్నాడు. క్షమించేటువంటి స్వభావము ఎవరు నేర్పినారు అంటే ప్రపంచంలో కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ప్రేమ అనే దాన్ని చూపించినాడు. ఆ ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనమును విచారణము చేయదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు అది ఏం చేస్తుంది? సంతోషంగా ఉంటుంది. ప్రేమ ఎప్పుడు సత్యమునే చెప్తుంది. ప్రేమ కలిగిన వాడు సంతోషముగా ఉండును, అన్నిటినీ ప్రేమ తాలుకొను అంటది. అన్నిటినీ సహిస్తుందంట ప్రేమ. మన మీద ఎంత ద్వేషం చూపించినా కూడా అన్నిటిని ఓర్చుకొని ప్రేమ సహిస్తూ ఉంటుంది. అన్నిటినీ సహించును, తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటి కోసము నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ అన్నిటినీ ఓర్చుకొని ఉంటుంది. ప్రేమ ఓర్పుని నేర్పిస్తుంది. ప్రేమ కలిగి ఉండటకు మనము ఏం చేయాలంట? ప్రయాసపడండి. చాలా ప్రయాస. డబ్బు సంపాదించడం ఎంత ప్రయాసనో ప్రేమ కలిగి ఉండడం అంతకంటే ప్రయాస. అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఎప్పుడు శాశ్వత కాలము మనతో పాటు ఏముండాలంటాడు దేవుడు? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, శాశ్వత కాలం ఉండాలి. ప్రేమ ఈ లోకాన్ని ముగించేంత వరకు కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకొని ముందుకి కొనసాగాలి. సహోదరులను సహోదరులను మనం ద్వేషించక, ద్వేషమును పెంచుకొనక ప్రేమ చూపుతూ పోవాలి. వాళ్ళు మన మీద ఎన్ని ద్వేషాలు పెంచుకున్నా, ఎన్ని కపటములు పెంచుకున్నా మనం మాత్రం ఏం చూపిస్తూ పోవాలి? ప్రేమ చూపించుకుంటూ పోవాలి. ఆ ప్రేమ వలన అనేకమైన గొప్ప కార్యములు మనము చేయగలుగుతాం. అందుకే ఈరోజు మనము ప్రేమ అనే మాటను గురించి నేర్చుకుంటున్నాం. ప్రేమ కలిగి ఉండాలా? ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థమగును. మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. సంపూర్ణంగా దేవుడు దేని ద్వారా నెరవేర్చినాడు అంటే ప్రేమను చూపించడం ద్వారానే నేర్పించినాడు. ఆయన మీద ద్వేషం చూపించినా కూడా ప్రేమను చూపించినాడు కాబట్టి ఆయన అనుకున్నది నెరవేర్చినాడు. చాలా సార్లు చాలా సమయాల్లో యేసుక్రీస్తుని చంపాలని అనుకున్నా కూడా ఆయన అక్కడి నుండి తప్పించుకొని పారిపోయినాడు. కానీ తిరిగి వారి మీద ద్వేషము పెంచుకోలేదు, వారి మీద ఎటువంటి కోపమును పెంచుకోలేదు. చంపాలని చూసిన ఆయన మీద ఎన్నో నేరములు మోపిన ఆయన మాత్రం సహించుకుంటూ వెళ్ళినాడు, తప్పించుకుంటూ వెళ్ళినాడు, ప్రేమను చూపిస్తూ వెళ్ళినాడు. ప్రేమ కలిగి ఉండటకు మనము
ప్రయాసపడాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ మన మీద ఏమి కుమ్మరించబడి ఉన్నది. ఎందుకనగా మనము నిరీక్షణకర్త అయిన దేవుని, నిరీక్షణ మనకు నేర్పినటువంటి దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము కాబట్టి ఆ ప్రేమ మనలను సిగ్గుపరచనీయదు. ఇంకేం చేస్తుంది? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ ఉంది కాబట్టి, దేవుడు ప్రేమ చూపించినాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉన్నాం. క్రైస్తవులలో చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనము ప్రేమమూర్తి, ప్రేమామయుడు, కరుణామయుడైన ఆయనను మనము ఆరాధిస్తున్నాము కాబట్టి మనలో ఎక్కువగా ఈర్ష్య ద్వేషముల కంటే ఏముంటది? క్రైస్తవులలో ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ ఇరుగు పొరుగు వారికి ఏం చేయదంట? కీడు చేయదు, మేలు చేసేదిగా ఉంటుంది, కీడు చేసేదిగా ఉండదు ఎప్పటికి కూడా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36-37 వచనాలు చదువుకుంటే ధర్మశాస్త్రోపదేశకులలో ముఖ్యమైన వాడు ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా ధర్మశాస్త్రములలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మేము ఏది పాటించాలో, ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని ఆయనను అడిగినప్పుడు అందుకు ఆయన చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అన్నిటిలో కంటే పవిత్రమైనది, శ్రేష్టమైనది, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను, దేవుని ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. ఎట్లా? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం కూడా ఎట్లా ప్రేమించాలా? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. ఇది పైకి కాదు దేవుని ప్రేమించాల్సింది. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. హృదయంలో నుండి ఆ ప్రేమ రావాలి. హృదయంలో నుండి ప్రేమ వస్తుంటే మనం ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంటాం, ఎప్పుడు కూడా దేవుని ధ్యానించుకుంటుంటాం. ఈ సరిగ్గా కొంచెం డౌట్ అవుతుంది. హలో, ప్రేమ ఏం చేస్తుంది? ఎప్పటికి కూడా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. పూర్ణ మనసు, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. పైకి కాదు. ఎప్పుడు కూడా దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమించమని చెప్తున్నాడు. దేవుని మనం ఎంతగా ప్రేమిస్తామో ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తాడు. మనం ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ముందు మనం ప్రేమించినామా, ఆయన ప్రేమించినామా? మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయన ఎంత ప్రేమించినాడు అంటే తన ప్రాణం వచ్చినంతగా మనల్ని ఆయన ప్రేమించినాడు. మన కోసము తన శరీరమును, తన చేతులు, కాళ్ళు, తన పక్కటెంకలలో పొడిచిన రక్తం కార్చినాడు దేవుడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేసింది. ఇది ఆయన చూపినటువంటి ప్రేమ. కాబట్టి పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితో దేవుని మనము ఆరాధించాలి, ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటాం? మనకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తామా? ఊరికే చెప్తుంటాం పైకి, నాకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నా అంటగానే అది ఉత్తదే. మన శరీరానికి గాయమైతే ఎంత బాధపడతామో, అవతల శరీరానికి గాయమైతే ఎక్కువ బాధపడతామా? మన శరీరానికి గాయమైతే ఎక్కువ పడతామా? మన శరీరానికి గాయమైతే ఎక్కువగా బాధపడతాం.
మనల్ని ప్రేమించుకున్న తర్వాతనే ఎవరైనా ప్రేమిస్తాం. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఇది రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. మొదటి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుని నీవు ప్రేమించాలి. రెండవది నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించాలి. ఇది మనం కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుని. దేనికోసం ప్రయాసపడాలా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ స్వరూపైన దేవుని స్వభావమును మనం కలిగి ఉండాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడింది, నీవేమి చదువుతున్నావు అని వారిని అడుగుగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ, ఇక్కడ కూడా ఏమంటుంది, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితో, శక్తితో కూడా దేవుని ఆరాధించాలి. నీ పూర్ణ శక్తితో అంటే నీ శక్తి ఎంత ఉంటే అంత దేవుని ప్రేమించాలి. మన శక్తి, మన భక్తి దేవుని ఎంత ఉండాలి. ప్రేమించవలెను. నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని వ్రాయబడినదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. ఎట్లా చేయమంటాడు? అలాగూ నీవు చెయ్యి. నీవు అప్పుడు బ్రతుకుతావు. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలా? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. మనం కూడా జీవించాలంటే ముఖ్యంగా దేవుని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. దేవుని కట్టడలను ప్రేమించాలి. ఇవి మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, మీ ప్రేమ ఎట్లా ఉండాలంటే చూడండి. ప్రేమలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కొంతమంది ప్రేమిస్తుంటారు, పైకి ప్రేమ లోపల ద్వేషం, పైకి ప్రేమ లోపల కత్తులు. అటువంటిది మనం కలిగి ఉండకూడదు. ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తారా, లేకుంటే దూరంగా ఉండాలా? నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలేము, కపటము లేనిదిగా ఉండాలి. పైకి ప్రేమించుకుంటూ ఎప్పుడెప్పుడు కీడు చేయాలా, ఎప్పుడెప్పుడు పడగొట్టాలా, ఎప్పుడెప్పుడు గుంతలు వేయాలా అన్నటువంటిది ఉండకూడదు. ప్రేమిస్తే నిజంగా ప్రేమించాలా, సహవాసం చేస్తే నిజంగా చేయాలా, ఒకరితో ఉంటే నమ్మకంగా నిజంగా ఉండాలి. లేదంటే దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే దగ్గర ఉంటే ఇస్కరియోతు యూదా వలె మనం ఏం చేయకూడదు? వెన్నుపోటు పొడచకూడదు. ఇస్కరియోతు యూదా దూరంగా ఉన్నాడు, చాలా మేలు. కానీ దగ్గర ఉంటే ఏం చేసినాడు? ప్రభు యేసుక్రీస్తు విషయాలు ఎప్పటికప్పుడు ప్రధాన యాజకులకు ఏం చేసినాడు? శాస్త్రులకు, ప్రధాన యాజకులకు అందరూ చెప్పినాడు. ఏమని? ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు, ఏ ప్లేస్లో ప్రార్థన చేసుకుంటాడు, ఇవన్నీ కూడా చేరదీసినాడు. ఆ ప్రేమ చూపించినాడు. కానీ ఏ ప్రేమ ఉంది లోపల? కపటమైన ప్రేమ. ముద్దు పెట్టాడు, కానీ ఏమని పెట్టాడు? అప్పగించడానికి వచ్చి ముద్దు పెడుతూ ఏమన్నాడు? బోధకుడా నీకు శుభము. నిజంగా శుభం కలగాలని ముద్దు పెట్టినాడా? యేసుప్రభు ఈయననే చూడని చెప్పడానికి ముద్దు పెట్టినాడు. ముందు ఏం చెప్పినాడు? నేను వెళ్ళి మొదట ఎవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు అని చెప్పి వెళ్ళినాడు. అని పోయినప్పుడు పైకి మాత్రం ఏం చెప్తాడు? యేసుప్రభు ఎదుట బోధకుడానికి శుభం, పైకి శుభం అని చెప్తున్నాడు, వెనక శత్రువులో వేసుకొచ్చినాడు. ఇది నిజమైన ప్రేమ కాదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీ పని నువ్వు చేసుకోపో. నువ్వు ఎందుకు వచ్చినావు అనేది ఆయనకు తెలుసు. ఎందుకు ఆయన దగ్గరికి వచ్చినాడు ఇస్కరియోతు యూదా యేసుప్రభుకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు.
బోధకుడా నీకు శుభం అని అన్నప్పుడు ఆయన నవ్వుకునింటాడు కదా. ఆయన మనసు ఎదిగేవాడు ఆయన. మన మనసు కూడా ఆయనకు బాగా తెలుసు. పైకి బాగా మాటలు చెప్తాం కానీ లోపల ఏముందో ఎవరికి తెలియదు. కానీ హృదయాంతరంగములు పరిశీలించే దేవుడికి మాత్రము నీ హృదయము నా హృదయము ఏమైందో బాగా ఆయనకి తెలుసు. అందుకే మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. మంచిదానిని ఏం చేయాలా? హత్తుకొని ఉండాలి. చెడ్డదానికి దూరంగా ఉండాలా, మంచిదానికి దగ్గర ఉండాలి. కానీ లోకంలో ఏం జరుగుతుంది? చెడ్డదానికే దగ్గర ఉంటారు, మంచిదానికి దూరంగా ఉంటారు. కానీ ఆయన ఏమంటాడు? చెడుదానికి దూరంగా ఉండండి, మంచిదానికి మీరు హత్తుకొని ఉండండి. మంచిది ఏమి? ఈ లోకంలో ఏది మంచిది లేదు. కానీ ఆత్మీయ సంబంధంగా యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈ మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. దేవుని స్తుతించడం విషయంలో, దేవుడిని ఆరాధించడంలో మనం హత్తుకొని బ్రతకాలి. అది దేవుడు చెప్తున్న మాట. రోమీయులకు రాసిన పత్రిక 13:10 చదువుకొని ముగించున్నాం. ప్రేమ పొరుగు వానికి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రేమ పొరుగు వానికి కీడు. ప్రేమ కలిగి ఉంటే నమ్మకంగా ఉండాలి, కానీ కీడు చేయకూడదు. దగ్గర ఉండి కీడు చేయకూడదు. ప్రేమ ఎప్పుడు పొరుగువానికి కీడు చేయదు, మేలు చేయాలని చూస్తుంది. అందుకే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఎంత మంచి మాట. ప్రేమ కలిగి ఉండడము దేన్ని నెరవేర్చడము? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలి. నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడు ఏం చేయాలంట? చెడ్డదాన్ని హత్తుకొని ఉండదు. ప్రేమ చెడుకి ఎప్పుడు కూడా దూరంగా ఉంటుంది. ప్రేమ ఎప్పుడు నిష్కపటమైనది కలిగి ఉండాలి, కపటము లేనిదిగా ఉండాలి. ప్రేమలో కపటం ఉంటే ఇస్కరియోతు యూదా వలె ఉంటాం. పైకి బాగానే ప్రేమ చూపిస్తున్నాడు కదా. ఏమన్నాడు? బోధకుడా నీకు శుభం. పైకి శుభాలు, లోపల అశుభాలు. ఇది ఎవరికి కీడైంది? యేసుప్రభుగా ఇస్కరియోతు యూదాగా? కీడు చేయాలనుకున్నాడు. ఆ కీడు చేయాలన్న ఇస్కరియోతు యూదాగా ఏమైంది? కీడు వచ్చింది. అందుకే పెద్దలు చెప్తున్నారు, చెడు పక్కురా చెడు ఇవ్వడు. ఈయనేమో అప్పగించినాడు, డబ్బు తీసుకున్నాడు, ఆయన మనశ్శాంతి లేదు, ఆరాటం పుట్టింది. అతని మరణం ఎట్టేది? తలకిందులుగా చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రేమలో కపటం లేని వారిగా ఉంటే అది మనకు, మన జీవితానికి మేలు జరుగుతుందని వాక్య భాగంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరుట వందనాలు.